ఒక బోయవాడు నూకలు చల్లేది పక్షులకు ఆహారాన్ని పెట్టేటందుకు కాదు. ఆ నూకలు చల్లి వలవేసి వాటిని పట్టుకొని వాని ఆకలి తీర్చుకునేటందుకే ఒక బోయవాడు వేటగాడు నూకలు చల్లుతాడు. అలాగే ఈ ఉచిత పథకాలు కూడా ఈ ఉచిత పథకాల వలయంలో పడి ప్రజలు ఉచిత బస్సు, ఉచిత లైనటువంటి అన్నిటికీ బానిసలైపోయి ఏది ఇస్తామన్నా ఉచితంగా ఎదురు చూసుకుంటూ ఈ ఉచితాల ఉచ్చులో పడి ప్రభుత్వాలు మొత్తం దివాలా తీపిస్తున్నారు. లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్పాలి? అప్పు ఎవరి మీద వేస్తున్నారు? ఈ అప్పంతా కొంతమంది స్వలాభం కోసం రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు పెడుతున్నవి. కేంద్ర ప్రభుత్వం వీడి కళ్ళెం వేయకుంటుంటే ఇంకొన్ని రోజులల్లా ఈ భారతదేశాన్ని మొత్తం అప్పుల ఊబిలోకి తీసుకుపోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. పింఛన్లు ఎక్కడ చూసినా, రైతు బంధులు ఎక్కడ చూసినా కూడా ఉచిత వెహికల్స్, ఉచితాలు 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 ఉచితాలు. వాళ్ళ సొమ్మే విసలేరు, ప్రజల సొమ్మే ప్రజలకు ఇస్తున్నారు. కానీ లక్షల కోట్ల అప్పులు చేసి ఉచితాలు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఎన్నికల కమిషన్ ఎందుకు ఊరుకుంటుంది? ఉచిత పథకాల పేరు మీద ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులని కూడా వాళ్ళు ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలోనే తీర్పేసే విధంగానైనా ఒక చట్టం తీసుకురావాలి. ఈ ఉచిత పథకాలు లేకుండా కూడా ఒక చట్టం తీసుకురావాలి. ప్రభుత్వాలు అప్పులు తీసుకోకుండా ఒక చట్టం తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం. లేకుంటుంటే ఈ రాష్ట్రాలన్నింటినీ అప్పుల ఊబిలోకి దింపేసి ప్రజల్ని మరి కొన్నాళ్ళకు ఏ గతి పాలు చేస్తారో అర్థం కాకుండా ఉందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడి ప్రతి ఒక్కటి ఉచితం 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 ఉచితం. అసలు ఆ ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి అందుతున్నాయో కూడా అర్థం చేసుకోవాలి. ఉచిత బస్సు అన్నారు, ఎవరికి ఇస్తున్నారు ఉచిత బస్సు? కోటీశ్వరులకు, పెద్ద పెద్ద భూస్వాములకు ఈ ఉచిత బస్సులు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఉచిత పథకాల గురించి ఎప్పుడూ అడగలేదని కూడా తెలియజేసుకుంటున్నాను. మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాన్సెప్టెడ్ ఎంపీ